హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ లెర్న్ టుగెదర్. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? అందరికి ఉండే ప్రాబ్లమే. ఎక్కడ ఏ కోర్స్ చేయాలి, ఏ ఇంటర్న్షిప్ చేయాలి, ఏ వెబ్సైట్ సేఫ్, ఏ వెబ్సైట్ సేఫ్ కాదు, ఏమీ మనకు అర్థం అవ్వదు కదా. కాబట్టి ఈరోజు నేను ఒక వెబ్సైట్తో వచ్చేసాను. ఈ వెబ్సైట్లో మనకి ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, పెయిడ్ ఇంటర్న్షిప్స్, అలాగే నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. వీటిల్లో మీకు నచ్చిన డొమైన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ఇంటర్న్షిప్ కానీ కోర్స్ కానీ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది చాలా బాగుంటుంది, ఏ కోర్స్ చేద్దామన్నా ఏ ఇంటర్న్షిప్ చేద్దామన్నా. సో ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ ఇప్పుడు మీరు లాగిన్ అవ్వండి, అదే YBI. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత YBI అని చెప్పి టైప్ చేయండి సెర్చ్లో. సో YBI అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ YBI ఫౌండేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్లోనే YBI ఫౌండేషన్ ఫ్రీ కోర్సెస్ అండ్ ఇంటర్న్షిప్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఒకవేళ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం క్రియేట్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేసి మనం చేసుకోవచ్చు. అలాగే ఒకసారి మీకు కోర్సెస్ అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇంటర్న్షిప్స్ ఉన్నాయో చూసుకోవాలనుకుంటే కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి 2 వీక్స్ ఫ్రీ ఆన్లైన్ ఇంటర్న్షిప్ విత్ సర్టిఫికేషన్స్ డేటా సైన్స్లో, అలాగే 1 మంత్ ఫ్రీ ఇంటర్న్షిప్ విత్ సర్టిఫికేషన్స్ ఆన్లైన్ ఉన్నాయి. అలాగే మనకి 2 మంత్స్ ఫ్రీ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి. సో మీరు దేంట్లో ఇంట్రెస్ట్గా ఉంటే దాంట్లో మీరు చూసుకొని మీరు కోర్స్ నేర్చుకోవచ్చు ఆర్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ పెయిడ్ నాట్ పెయిడ్ ఎలా చూసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఫ్రీ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫ్రీ అని ఉన్న దాంట్లో మనకి ఫ్రీ ఇంటర్న్షిప్స్. అలాగే మనకి ఇక్కడ కింద అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ ఉంటే మనకి పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 months to 6 months ఫ్రీ ఆన్లైన్ ఇంటర్న్షిప్స్లో పెయిడ్ ఉన్నాయి. అలాగా మీరు చూసుకొని మీకు ఎలాంటి కోర్సెస్ కావాలి, ఏం కావాలో చూసుకొని దాని ప్రకారం మీరు కోర్స్ లాగిన్ అయ్యి స్కిల్ నేర్చుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇంటర్న్షిప్స్. అలాగే కోర్సెస్లోకి వెళ్తే ఇక్కడ మనకి కోర్సెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, మనకి ప్రతి కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇంటర్న్షిప్స్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, కోర్సెస్లో కోర్సెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సర్టిఫికేషన్ అనమాట. ఇలాగా మనకి అన్ని స్కిల్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. AI డేటా స్కిల్స్, అలాగే అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం. అలాగే మనకి ఇక్కడ గ్రో కెరియర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎలాంటి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అవన్నీ మనకి ఇక్కడ తెలుస్తాయి అన్నమాట. గ్రో స్కిల్లో ఏవి ఎంత నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నీ మనకి ఇక్కడ ఒక సిస్టమేటిక్లో ఉన్నాయి. ప్రాజెక్ట్స్లోకి వెళ్తే మనకి ప్రాజెక్ట్స్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ లైవ్ క్లాసెస్ అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్. ఈ లైవ్ సెషన్లో స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు అనమాట ఇక్కడ రిజిస్టర్ అయ్యి. అలాగే ప్రాజెక్ట్ హబ్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంకా సర్టిఫికేషన్స్ ఎలా తెచ్చుకోవాలి అన్నీ ఇక్కడ మనకి ఈ లైవ్ క్లాసెస్లో ఉంటాయి అన్నమాట, ఈ సెకండ్ కేటగిరీలో. అలాగే మనకి ఆస్క్ డౌట్ అని చెప్పి మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనం అడగచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ సెషన్కి మనం ఎన్రోల్ అయిన తర్వాత మనకి ఒక టైం ఉంటుంది అనమాట. ఆ మీటింగ్ అప్పుడు మనము మన డౌట్స్ని అడగచ్చు మెంటర్స్ని. అలాగే ఇదేమి పెయిడ్ కాదు,
ఈ వీడియో అనేది. సో, ఇప్పుడు మనం లాగిన్ అనేది ఎలా చూద్దాము. చూడండి, ఇక్కడ క్రియేట్ అకౌంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రాసెస్ ఇచ్చారనమాట, స్టెప్స్ ఇచ్చారు. అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి ఫస్ట్, తర్వాత వెరిఫికేషన్ యాక్సెప్ట్ చేయాలి ఈమెయిల్తో, అండ్ తర్వాత జాయిన్ అవ్వాలి కోర్స్లో. సో ఇది వచ్చేసి ఫామ్ అనమాట. ఈ ఫామ్ అంతా ఫిలప్ చేయాలి మీరు. ఫిలప్ చేసి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి క్లాసెస్ వినడానికి కానీ, ఇంటర్న్షిప్ చేసుకోవడానికి కానీ, అలాగే కోర్సెస్ లాగిన్ అవ్వడానికి మనకి యాక్సెస్ వస్తుందన్నమాట. ఇలాగా మనం ఈ YBI ఫౌండేషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.